జేటీవీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. మా ఛానల్ను మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ప్రోత్సాహం మాకెంతైనా ఉత్సాహాన్ని ఇస్తుంది. సేకరించిన సమాచారాన్ని మార్పు లేకుండా చూపించడమే మా ఛానల్ యొక్క ప్రత్యేకత. ధన్యవాదములు. వివరాల్లోకి వెళ్తే, నెల్లూరు జిల్లా కావలి పట్టణం మున్సిపాలిటీ పరిధిలోని 18వ వార్డు వెంగళరావు నగర్, తుఫాన్ నగర్ ప్రాంతంలో శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆరాధన మహోత్సవ కార్యక్రమం కావలి పట్టణం వెంగళరావు నగర్లో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మొగిలి కల్లయ్య నివాసం సమీపంలోని వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి కావలి అసెంబ్లీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. నియోజకవర్గ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో వార్డు ఇన్ఛార్జి శానం హరి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మొగిలి కల్లయ్య, టీడీపీ నాయకులు నాయుడు రాంప్రసాద్, మాజీ కౌన్సిలర్ బిట్రగుంట శివప్రసాద్ కుమార్, దేవరకొండ శ్రీనివాసులు, ఆలా శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు కావలపట్నం వెంగళరావు నగరు మన కొత్త శివాలయం ప్రాంతంలో మధ్యవిరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర గారు వెలిసి ఉన్నారు. 2006లో మా ఇంటి దగ్గరే చింత చెట్టు ఉంటే ఆ చింత చెట్టుకు పాలు కారటం జరిగింది. ఈ ప్రాంతంలో ప్రజలందరూ కూడా చూశారు. దాన్ని చూసి, అయ్యా ఇదంతా కూడా బ్రహ్మంగారు మహిమలు ఇయ్యి అని అంటే, అప్పుడు నేనైతే బ్రహ్మంగారు భక్తుడైతే కాదు, అప్పుడు బ్రహ్మంగారు అంటే కూడా నాకు తెలీదు. ఈ చింత చెట్టుకు పాలు కారినప్పటి నుంచి కూడా అందరూ కూడా ఇక్కడికి వచ్చి నమస్కారం పెట్టుకోవటం, దండం పెట్టుకోవటం జరిగింది. సరే, మా ఇంటి ప్రాంతంలో జరిగింది కాబట్టి మేము కూడా ఆశ్చర్యపోయాము. ఆశ్చర్యపోయిన తర్వాత మేము, సరే ఇంతమంది వచ్చి మా ఇంటి ముందు దండం పెట్టుకుంటూ పోతుంటే మనం ఎందుకు బ్రహ్మంగారిని నమ్మకూడదనే భావంతో నేను, నా భార్య, మా కుటుంబ సభ్యులందరం కూడా ఆయనకి ఒక పటం తీసుకొచ్చి ఆ పటాన్ని పూజ చేసుకుంటూ మేము అట్నే ఆయన్నే స్మరించుకుంటూ ఉన్నాము. తర్వాత మాకు ఆయన ఒక సర్పం యోగంలో కనపడి మమ్మల్ని దీవించాడు. ఆ రోజు నుంచి కూడా మేమంతా బాగానే ఉన్నాం. అప్పటి నుంచి క్రమం తప్పకుండా ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం నేను ఆరాధన, అక్కడ బ్రహ్మంగారు మఠంలో ఆరాధన ఎప్పుడు జరుగుద్దో అదే రోజు ఇక్కడ అందరిని కూడా, చుట్టుపక్కల ప్రాంతాలందరూ ప్రజలను కూడా పిలుచుకొని వాళ్ళ సహాయ సహకారాలతో ప్రతి ఆరాధన దినోత్సవం రోజు ఆయనకి మేము ఆరాధన కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవటం, ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవటం, ఈ విధంగా ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఈరోజు కూడా అదే క్రమంలో ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేశాం. ఈ ప్రాంత వాసులందరూ కూడా నాకు సహకరించారు. అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా చేసి అన్నదాన కార్యక్రమం పాల్గొని పోయారు. ఈ ప్రాంత ఎన్డీఏ నాయకుడు కావ్య కృష్ణారెడ్డి గారు కూడా మా ఇంటికి వచ్చి ఈ బ్రహ్మంగారి గుడిని చూసి ఆయన కూడా స్మరించి అన్నదాన కార్యక్రమంలో పాల్గొని ఆయన కూడా ఇక్కడికి రావటం చాలా సంతోషం వేసింది నాకు కూడా. కాబట్టి మేము ఈ కార్యక్రమాన్ని ప్రతినిత్యం మా ఇంటిలో ప్రతినిత్యం దీపారాధన చేసుకుంటూ
ప్రతి సంవత్సరం ఆరాధన బ్రహ్మంగారం మఠంలో ఆరాధన ఎప్పుడు జరుగుద్దో అదే రోజు ఇక్కడ మేము ఆరాధన జరుపుకోవటం, తర్వాత మేము బ్రహ్మంగారం మఠం పోవటం, అక్కడ మా తలనీలాలు కానీ అన్నీ కూడా మా మొక్కుబడులు అక్కడ తీసుకోవటం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా మా వార్డులో ఈ 18వ వార్డులో ప్రజలందరూ కూడా నాకు సహకరించటం, అలాగే కావ్య కృష్ణారెడ్డి గారు కూడా వచ్చి మమ్మల్ని గౌరవించటం, ఎడకొచ్చి ఆయన ఇక్కడ తీర్థప్రసాదాలు స్వీకరించడం కూడా మాకు చాలా ఆనందంగా ఉంది. ఇది ఇలాగే కొనసాగిస్తామని కూడా తెలియజేసుకుంటూ ఆ యొక్క వీర బ్రహ్మేంద్ర స్వామి చెప్పినటువంటి మహిమలన్నీ కూడా ప్రజలు ఆలోచించి ఆయన గతంలో ఏం చెప్పాడో అదే జరుగుతూ ఉంది. అవన్నీ కూడా నిజ స్వరూపాలు కాబట్టి అందరూ కూడా ఆ మహానుభావుని ఆయన్ని నమ్మాలని కోరుకుంటూ నాకు ఈరోజు నాకు ఈ ఒక్క అవకాశం కల్పించినందుకు అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ తీసుకుంటాను. మీ పేరు? నా పేరు మొగిలి కల్లయ్య, కావలి స్థానికుడిని, ఎంగళరావు స్థానికుడిని.